జీఎస్టీ స్కామ్ 3,000 కోట్ల పైనే మొత్తం 75 గాను 45 కంపెనీలు ప్రశ్నగా బయటపడ్డ భాగవతం. మిగిలిన కంపెనీలను ఆడిట్ చేస్తే మరో 500 కోట్లు ఉంటుందని అంచనా. వచ్చే నెలలో పూర్తి స్థాయి రిపోర్టు ఇచ్చేందుకు సిద్ధమైన హై లెవెల్ కమిటీ. అడ్డంగా బుక్ అయిన అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వరావు, మాజీ సీఎస్ సోమేష్ పైన ఆధారాలు గత ప్రభుత్వ పెద్దల హస్తం. ఫోరెన్సిక్ ఆడిట్ చేసి వాట్సాప్ ఆధారాలు ఇవ్వడంలో సిఐడి జాప్యమంటూ చూస్తాను. సోమేష్ కుమార్ ఎంట్రీగా కూడా పీకలేరు, మీరు రాసి పెట్టుకోండి. ఎంట్రీగా కూడా పీకలేరు, అది 100% వాస్తవం. సో రాష్ట్రంలో జరిగిన జీఎస్టీ కుంభకోణం ఊహించిన దానికంటే భారీగా ఉందని తాజా ఆడిట్లో తేలింది. 75 బడా కంపెనీల్లో కేవలం 45 కంపెనీలు పరిశీలించగా 3,000 కోట్ల పైన అక్రమాలు బయటపడ్డాయి. గతంలో 30 కంపెనీల ఆడిట్లో 1,757 కోట్లు, మొత్తం 75 కంపెనీల్లో 2,645 కోట్ల అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే ఇప్పుడు తాజా లెక్కలతో ఈ మొత్తం మరింత పెరిగింది. ఈ కుంభకోణంలో ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు హస్తం ఉన్నట్లు ఆరోపణలు వెలువెత్తున్నాయి. సో సోమేష్ కుమార్ మెడకు చుట్టుకునే అవకాశంగా కనబడతా ఉంది. కానీ అది ఎంతవరకు ముందుకు పోతుంది, ఎంతవరకు వెనకపోతుందో డౌట్. ఎందుకంటే సోమేష్ కుమార్ ఒక ఐఏఎస్ అధికారి, చీఫ్ సెక్రటరీగా పనిచేసాడు. సో 100% ఆయన సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతాడు, అందులో నో డౌట్. మాజీ సీఎస్ సోమేష్పై ఆధారాలు లభించగా ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు అడ్డంగా బుక్కారు. దీనిపై హై లెవెల్ కమిటీ వచ్చే నెలలో సమగ్ర నివేదిక ఇవ్వడానికి సిద్ధమవుతున్నది. గత సర్కారు హయాంలో ప్రభుత్వ పెద్దలు, అధికారులు ప్రసన్నం చేసుకుని జీఎస్టీ ఎగవేతకు పాల్పడ్డ 75 బడా కంపెనీల భాగవతం బయటపడుతున్నది. ఇప్పుడు 75 కంపెనీలపై చర్యలు తీసుకుంటారా? తీసుకోరు, 100% తీసుకోరు. సోమేష్ కుమార్పై చర్యలు తీసుకుంటారా? 100% తీసుకోరు. ఇదంతా కేవలం రాతల వరకే పరిమితం తప్ప చేతల్లో కానీ యాక్షన్లో కానీ ఉండదు. అందరూ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు. ఆ 75 కంపెనీలు సేఫ్ జోన్లు ఉంటాయి, సోమేష్ కుమార్ సేఫ్ జోన్కి వెళ్ళిపోతాడు. వాళ్ళపైన ఎలాంటి చర్యలు కూడా తీసుకోరు. అది కొన్ని రోజుల వరకు చర్చ జరుగుతుంది అంతే. సో 500 కోట్ల అక్రమాలు బయటపడే అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ స్కామ్లో గత ప్రభుత్వ పెద్దలతో పాటు ప్రభుత్వ ఏజెన్సీలు ఉండడంతో అసలు సూత్రధారులను తేల్చే పనిలో సర్కారు నిమగ్నమైంది. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పక్కా ఆధారాలు సేకరిస్తున్నటువంటి హై లెవెల్ కమిటీ క్రిమినల్ చర్యలకు సిద్ధమవుతున్నట్టు చూస్తున్నాం. 7 కంపెనీల్లో జరిగింది ఇది. జీఎస్టీ విభాగంలో జరిగిన భారీ ఆర్థిక మోసాన్ని హై లెవెల్ కమిటీ వెలికి తీసింది. ఈ కమిటీ మధ్యంతర నివేదిక ప్రకారం బ్లూ నైన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్తో సహా 7 కంపెనీలు సర్క్యులర్ బిల్ ట్రెండింగ్లో పాల్గొని 735 కోట్ల టర్నోవర్తో 129 కోట్ల జీఎస్టీ కట్టాల్సి ఉన్నట్లు ప్రకటించాయి. అయితే ఇందులో 1.66% అంటే 2 కోట్లు మాత్రమే నగదు రూపంలో చెల్లించగా మిగిలిన 98.34% ఫ్రాడ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లో సర్దుబాటు చేశారు. ఇట్లా కొంతమేర డేటా పరంగా 15 వాహనాలు ఈ అన్ని జీఎస్టీఎంఎల్తో నకిలీ వ్యాపారం కోసం పదే ఉపయోగించడంలో గుర్తించారు. కొన్ని ఈవే బిల్లులలో పేర్కొన్న వాహనాలు, స్కూటీలు, మోటార్ సైకిల్, ప్యాసింజర్ ఆటోలు, ప్యాసింజర్ బస్సులు, ట్రాక్టర్లు, కార్లు వంటివి కూడా ఉన్నాయట. సో మొత్తానికైతే లావాదేవీల విషయంలో జీఎస్టీలో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. దాదాపు 5,000 కోట్ల స్కామ్ జరిగిందని చూస్తాను. సో సిఐడి రిపోర్టు ఆలస్యమట, ఏం చేస్తాం ఇక. సో జీఎస్టీ కుంభకోణంలో కీలకమైనటువంటి ఫోరెన్సిక్ ఆడిట్ చేసి వాట్సాప్ ఆధారాలు సమర్పించడంలో సిఐడి జాప్యం చేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. 100% సిఐడి జాప్యం చేస్తుంది. ఈ కేసును ముందుకు పోనీయరు. సో వాస్తవానికి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్తో తొలుత ఫోరెన్సిక్ ఆడిట్ చేసి ఎంక్వైరీ కంప్లీట్ చేయించాలని భావించారు. ఆ తర్వాత దాన్ని సిఐడికి అప్పగించారు. అయితే సిఐడి నుంచి అనుకున్నంత సపోర్ట్ హై లెవెల్ కమిటీకి అందడం లేదని తెలుస్తుంది. స్పెషల్ ఇనిషియేటివ్స్ వాట్సాప్ గ్రూప్లో జరిగిన చాట్స్ ఆధారంగానే మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సహా పలువురిపై కేసు నమోదు చేశారు. ఈ గ్రూప్లోని సంభాషణలు ఈ కేసులో అత్యంత కీలకమైన ఆధారాలు. ఈ ఆధారాలను ఫోరెన్సిక్ ఆడిట్ చేసి వాటి విశ్వసనీయత నిర్ధారించి కమిటీకి సమర్పించడంలో సిఐడి నిర్లక్ష్యం వహిస్తున్నట్టు తెలుస్తోంది. సిఐడి నుంచి సరైన సహకారం అందకపోవడంతో హై లెవెల్ కమిటీ దర్యాప్తు కొంత వెనుకబడినట్టు సమాచారం. ఈ జాప్యం కారణంగా కొన్ని కీలక ఆధారాలు సేకరించడంతో ఆటంకాలు ఏర్పడుతున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. జీఎస్టీ అక్రమాల్లో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేరుతో భారీగా ఎగవేత జరిగినట్టు ఆడిట్లో తేలింది. జీఎస్టీ సాఫ్ట్వేర్ తయారీలోనూ మతలబు జరిగాయి. ప్రభుత్వం ఈ అక్రమాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతుంది. అసలు సూత్రధారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు ఎగవేసిన మొత్తాన్ని పూర్తిగా రికవరీ చేసి దిశగా హై లెవెల్ కమిటీ పనిచేస్తుంది. వచ్చే నెలలో సమగ్ర నివేదిక రాగానే కుంభకోణంలోని అసలు ముఖ్య ఎవరనేది స్పష్టంగా తేలే అవకాశం ఉన్నది తెలుస్తుంది. సో జీఎస్టీ ఎగవేత సంబంధించి దాదాపు 5,000 కోట్ల కుంభకోణం జరిగితే దానిపైన కేసు అయింది. దాని సిఐడి కొన్ని వాట్సాప్ ఆధారాలకు సంబంధించిన కీలకమైనటువంటి విషయాలను దర్యాప్తు చేయాలి, కానీ జాప్యం చేస్తుంది. అంటే దీన్ని సిఐడి ఎవరు మేనేజ్ చేస్తున్నారు? గత ప్రభుత్వంలో పెద్దలు, మాజీ సీఎస్ సోమేష్ కుమార్, ఇంకా కొంతమంది అధికారులు కలిసి ఎవరైతే ఇందులో తిమింగలాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మేనేజ్ చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ముందుకు పోదు, వెనక్కి పోదు. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ చాలా క్లియర్గా చూసినట్లయితే ఒకసారి బ్లూ లైన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సహా 7 కంపెనీలు సర్క్యులర్ బిల్ ట్రేడింగ్లో పాల్గొని
730 కోట్ల టర్నోవర్తో 129 కోట్ల జీఎస్టీ కట్టాల్సినట్లు ప్రకటించాయి. అయితే అందులో కేవలం 1.66% అంటే 2,15,00,000 మాత్రమే నగదు రూపంలో చెల్లించగా మిగిలిన 9.34% ఫ్రాడ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లో సర్దుబాటు చేశారు. బ్లూ లైన్ టెక్నాలజీ సహా 7 కంపెనీలు ఒకదానికొకటి నకిలీ బిల్లు జారీ చేసి లేని లావాదేవీలతో జీఎస్టీ మోసం చేశాయి. ఈ ఐటీసీ పైన పేర్కొన్న 7 వ్యాపార సంస్థల మధ్య బదిలీ చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అంటే 129 కోట్ల ట్యాక్స్ జీఎస్టీ ఎగ్గొట్టడానికి మిగతా కంపెనీలు కూడా అన్నింటిని వాళ్ళు సర్దుబాటు చేసి ఫేక్ బిల్లు ఫేక్ ఇన్వాయిస్లు జనరేట్ చేసి మొత్తానికైతే ట్యాక్స్ ఎగ్గొడుతున్నగా స్పష్టంగా తెలుస్తోంది. వస్తువుల రవాణాకు అవసరమైన బిల్లులు డేటా ప్రకారం 15 వారాల్లో అన్ని జీఎస్టీ నెంబర్లో నకిలీ వ్యాపారం కోసం పదే ఉపయోగించడం గుర్తించారు. కొన్ని ఈవే బిల్లలో పేర్కొన్న వాహనాలు, స్కూటీలు, మోటార్ సైకిల్, ప్యాసింజర్ ఆటోలు, ప్యాసింజర్ బస్సులు, ట్రక్కులు, ట్రాక్టర్లు వంటివి ఉన్నాయి. ఉదాహరణకు స్కూటీ పైన ల్యాప్టాప్లను ట్రాన్స్ఫర్ చేసినట్లు పేర్కొన్నారు. బ్లూ లైన్ టెక్నాలజీస్, అమరావతి గ్లోబల్ సొల్యూషన్స్, లెజన్ టెక్నాలజీస్, ఏసీఎస్ టెక్నాలజీస్, టాప్ నాచ్ కార్పొరేట్ సర్వీసెస్, వీసీఆర్ 8 మీడియా, కోవిడ్ టెక్నాలజీ వంటి కంపెనీలు ఈ స్కామ్లో ఉన్నాయి. ఈ కంపెనీలో కోటయ్య అలోకం, ప్రభాకర్ రావు అలోకం, అనిత అలోకం వంటి వేర్వేరు వ్యక్తులు డైరెక్ట్గా ఉన్నప్పటికీ వారి రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ ఒకటే ఉన్నది. అన్ని కంపెనీలు ఒకే ఫోన్ నెంబర్ను ఉపయోగించాయి. ఈ బ్లూ లైన్ టెక్నాలజీస్ జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఈ ఏడాది జనవరిలో రద్దు చేశారు. జెండ్ టెక్నాలజీస్, టాప్ నాచ్ కార్పొరేట్ సర్వీసెస్ రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేశారు. కానీ కొన్ని సందర్భాల్లో రద్దును ఉపసంహరించుకొని ఆ తర్వాత మళ్ళీ రద్దు చేయడం లాంటివి చేశారు. కేవలం లావాదేవీల కోసమే ఇలా చేసినట్లు గుర్తించారు. బేగంపేట డివిజన్లోని కొందరు జీఎస్టీ అధికారులు ఈ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సో షోకాజ్ నోటీసులు జారీ చేసినా వాటిని వెనక్కి తీసుకోవడం, రిజిస్ట్రేషన్ రద్దులను తిరిగి పునరుద్ధరించడం వంటివి చేసినట్లు గుర్తించారు. ఉదాహరణకు బ్లూ లైన్ టెక్నాలజీపై 2017-18 నుంచి 2020-21 వరకు 7.62 కోట్ల ట్యాక్స్ డిమాండ్ ప్రతిపాదించినా ఆ మొత్తాన్ని క్యాన్సిల్ చేశారు. ఇలా బ్లూ లైన్ టెక్నాలజీ 100 కోట్ల టర్నోవర్తో 18 కోట్ల ట్యాక్స్ కట్టాల్సినట్లు ప్రకటించింది. కానీ కేవలం 20 లక్షలు మాత్రమే నగదులో చెల్లించింది అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక అర్థమవుతుంది కదా, సోమేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. 5,000 కోట్ల అక్రమాలని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. కానీ ఇటు జిఎస్టీ అధికారులు పట్టించుకోరు, అటు సిఐడి దర్యాప్తు సరిగ్గా చేయదు, ఈ కేసు ముందుకు సాగదు. 100% సేఫ్ జోన్లో సోమేష్ కుమార్ ఉంటాడు. ఆ కేసు నీరుగారిపోతుంది అనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి.